మత్తయి సువార్త 15వ అధ్యాయము 29 నుండి ఆలోచన చేద్దాం. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్రమునకు తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా, ఇది ఆల్రెడీ మనకి 21, 22లో తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళారు ఆయన. ఈ తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కనాను ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చింది. ఆమె తన కుమార్తెకు స్వస్థత కావాలని ప్రభువును కోరుకున్నది. అది గడిచినటువంటి 2 వారాలుగా మనం ఆలోచించినటువంటి సందర్భం. ఆమె కోరుకున్నట్టుగానే ఆఖరికి తన కుమార్తెకు స్వస్థతను పొందుకున్నది. అప్పుడే ప్రభువు వారి యొద్ద నుండి ఆమె వెళ్ళటం అనేది జరిగింది. ఈ తూరు సీదోను ప్రాంతాలలో ఇక్కడ ప్రభువారు చేసినటువంటి యొక్క కార్యం అయిన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఇప్పుడు గలిలయ సముద్ర తీరమునకు వచ్చారట. గలిలయ సముద్రం మనకు మ్యాప్ పాయింటింగ్లో వెనకాల చూస్తే ఈ ప్రాంతాల పేర్లన్నీ కూడా కనబడతాయి. తూరు సీదోను ప్రాంతం ఎక్కడుంది, అక్కడ నుండి గలిలయ ప్రాంతం ఎక్కడుంది, గలిలయ సముద్ర ప్రాంతం, అక్కడికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అనేది మీరు వెనకాల ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్లో చూడండి. సముద్ర తీరానికి వచ్చారట. వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చున్నాడట యేసు ప్రభువారు. బహుజన సమూహములు ఆయన యొద్దకు, బహుజన సమూహములు ఆయన యొద్దకు అంటే ఆయన ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ అనేక మంది జనాలు తండోపతండాలుగా వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఆయన వలన మేలు పొందుకునేవారే కానీ ఎవరికి అపకారము కానీ నష్టము కానీ కీడు కానీ ఎప్పుడు ఎన్నడూ జరగదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎన్ని దూషణలు మాట్లాడినా, ఎంతమంది బూతులు తిడతా ఉన్నా, క్రైస్తవ సేవకులను కొడతా ఉన్నా, బైబిళ్ళు తగలబెడతా ఉన్నా, సేవకుల మీద పేడ నీళ్ళు చల్లుతూ ఉన్నా, దేవుని వాక్యాలు కరపత్రాలుగా ప్రింట్ చేస్తే వాటిని కాల్చేస్తున్నా, సువార్తకు వెళ్ళేటటువంటి వాహనాలను ధ్వంసం చేస్తూ ఉన్నా, రాళ్ళుతో కొడతా ఉన్నా, క్రైస్తవ స్త్రీలను చెరుస్తూ ఉన్నా, సేవకులను బట్టలు చింపేసి కొడతా ఉన్నా, సేవకులను చంపుతూ ఉన్నా, ఈరోజు మణిపూర్లో తగలబడిపోయిన, ఆంధ్ర తెలంగాణలో ఇన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నా, ఈరోజు భారతదేశం ఇంకా హ్యాపీగా సేఫ్గా ఎలాంటి నష్టము లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క ప్రేమ. ఆ ప్రేమతత్వాన్నే కనుక ఒక 5-10 నిమిషాలు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి యువత పక్కన పెడితే రాష్ట్రాలు కానీ దేశం కానీ ఏమైపోతుందో అనేది కొందరు ఆలోచించాలి. ఇదే మాట ఒక ఆయన మాట్లాడాడు. సేవకుడు చనిపోయాడు అనేటటువంటి బాధతో ఇదే మాట మాట్లాడాడు. దీన్ని TV5లో మూర్తి అని ఒక మహాజ్ఞాని కూర్చుని, న్యూస్ రిపోర్టరు, ఇష్టానుసారంగా ప్రేలాపన ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ చావు విషయంలో స్పందించి ఇదేనా మీరు చేసే న్యాయం అని అడిగి ఆయన బాధ తెలియచేసినందుకు ఎవరిని చంపేస్తారు మీరు? ఎవరికి వార్నింగ్ ఇస్తారు మీరు? నువ్వు పాస్టర్వేనా? మీ దేవుడు మీకు ఇదే బోధించాడా? మీరు రౌడీలా గోండాలా అని డిబేట్లు పెట్టాడు TV5లో మూర్తి అనేటటువంటి వ్యక్తి. ఆయన ఆ ఒక్క మాట మాట్లాడకపోయినా ఇప్పటి వరకు ఎంతమంది మాట్లాడారు? మిగిలిన వాళ్ళు
వాళ్ళని అడిగాడా ఎప్పుడైనా? ఇదేనా నీ ధర్మం నీకు నేర్పించింది, నీ దేవుడు నీకు ఇదే నేర్పించాడా అని ఎందుకు అడగడు? ఎందుకు అడగడంటే వీడు కూడా ఒక దొంగే గనుక, వీడు కూడా ఒక మతోన్మాదే గనుక. నిజంగా యేసు ప్రభు వారి యొక్క మాటలు లేక ఈ బైబిల్ పక్కన పెట్టి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకమైతే ఈ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఏమైపోతాయి? అంటే మన వరకు వచ్చేసరికి మీ దేవుడు మీకు అదే నేర్పించాడా? మీలో ప్రేమ లేదా? పాస్టర్లు ఇలాగే మాట్లాడతారా? అంటే వీళ్ళు కొడతారు, మనం పడాలి, వీళ్ళు తిడతారు, మనం పడాలి, మన ఇంటికి వచ్చి మన ఆడాలని ఏదైనా చేస్తారు, మనం మౌనంగా ఉండాలి, మన ఆస్తులు ధ్వంసం చేస్తారు, మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే మరి పాస్టర్లు కదా, ఎందుకంటే మరి యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా. వీళ్ళు తగలెట్టేస్తే కాలిపోవాలి, వీళ్ళు చంపేస్తే చచ్చిపోవాలి, వీళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అంటే దేశం ఎవడు సొత్తు? వీడి బాబుదా? అంటే కేవలం మరి ఇన్ని భరించడానికి కారణం ఏంటి అంటే కేవలం యేసు ప్రభు వారి యొక్క మాటలు. అయితే రాబోయే రోజుల్లో క్రైస్తవం ఎలా ఉండదు, ఇలా ఉండకూడదు కూడాను. ఇజ్రాయేలీలకి దేవుడు ఆజ్ఞాపిస్తూ చెంపకు చెంప అన్నాడు, చెయ్యికి చెయ్యి అన్నాడు, కాలుకు కాలు అన్నాడు. అది కూడా ఇందులో వాక్యమే కదా. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని అది ఉంది, కాలుకు కాలు చెయ్యికి చెయ్యి కూడా ఉంది. ఇజ్రాయెల్ దేశం పాటించేదేంటి? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కాదు, కాలుకు కాలు చేతికి చెయ్యే. ఇంతకీ కాలుకు కాలు చేతికి చెయ్యి కూడా కాదు. వీళ్ళ దేశంలో ఒకటి చచ్చిపోతే వాళ్ళ దేశంలో 1000 మంది పోవాలి, అది వాళ్ళ టార్గెట్. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఒక పౌరుడు కనుక మరణిస్తే ఇతని మరణానికి కారకులైనటువంటి దేశంలో 1000 మందిని చంపేంత వరకు వాళ్ళని నిద్రపోరు. అదేంటి అసలు? బైబిల్ ఇజ్రాయేలీలకా అన్యజనులకా? బైబిల్ ఇజ్రాయేలీల కోసమా అన్యజనుల కోసమా? ఇజ్రాయేలీల కోసం, ఇజ్రాయేలీల కోసం బైబిల్. అదే బైబిల్లో మనమేం తీసుకుంటున్నామంటే మనకు సంబంధం లేనివి, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నది మనం తీసుకున్నాం. అది కలిగినటువంటి వారేమో చేతికి చెయ్యి, కంటికి కన్ను, పంటికి పళ్ళు అనేది వాళ్ళు డబల్ తీసుకుంటున్నారు. అందుకనే వాళ్ళని చూసేటప్పటికి మిగిలిన వాళ్ళందరికీ ఫ్యాంట్లు తడిసిపోతాయి అన్నమాట. అలాగా ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం కూడా తయారైతే ఒక ముస్లిం జోలికి ఎవడో వెళ్ళడు. ఎందుకని? వాళ్ళకి దేవుళ్ళు లేరా, వాళ్ళకి గ్రంథాలు లేవా? మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళరు? వెళితే వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళ ఐక్యత ఏంటి, వాళ్ళ తడాక ఏంటి అనేది చూపిస్తారు. కాబట్టి మరి క్రైస్తవుల జోలికి ఎందుకు వస్తారు? ఇది లేదు కాబట్టి. వీళ్ళు మాట్లాడితే యేసు ప్రభు శాంతి బోధలు అవి ఇవి అని చెప్తారు. వీళ్ళకి ఎంత ప్రేమ అంటే మన మీద, యేసుప్రభు మంచి దేవుడు కదా అంటాడు ఈడే, యేసుప్రభు దేవుడు కదా అంటాడు మళ్ళీ ఆడే. ఒకే వ్యక్తి అండి. మనకు బుద్ధి చెప్పడానికేమో మీ దేవుడు మంచోడు, మీ దేవుడు ఇలా ఉండమన్నాడు, అలా ఉండమన్నాడు, ఇదే నేర్పించాడు మీకు అంటాడు. కాసేపు అయిన తర్వాత అసలు మీ దేవుడు లేడు అంటాడు. మరి లేడన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇక మీ దేవుడు లేడన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఇక మాకు? అందుకనే ముందు బైబిల్ని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు గొడవలు పెట్టడానికి వచ్చాడు అంటారు, క్రైస్తవులేమో శాంతిగా ఉండాలా? అదెలా కుదురుతుంది? యేసుప్రభు మంచి దేవుడు కాదు, గొడవలు పెట్టడానికే వచ్చాడు ఆయన అని చెప్పారు, బాగానే ఉంది. మరి ఆయన నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా గొడవలు పెట్టాలి. మరి శాంతిగా ఉండాలని చెప్తారేటి?
అంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. వాళ్ళ మీదకి వచ్చేసరికి ఇదిగో మీ దేవుడు ఎలా చెప్పాడు. ఆ మూర్తి అన్నోడు మొన్న 10 రెఫరెన్స్లు చెప్పాడండి న్యూస్లో. 10 రెఫరెన్స్లు చెప్పాడు బైబిల్లో నుంచి. ఇలా ఇక్కడ అలా చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడని. అంటే మనల్ని మభ్యపెట్టడానికి, మనల్ని చిత్రహింసలు పెట్టడానికి ఇదే బైబిల్, ఇదే దేవుని అడ్డు పెడతారు. ఆ తర్వాత అసలు బైబిల్ తప్పు అంటారు, దేవుడు లేడంటారు. మళ్ళీ మీ దేవుడు మీకు ఇదే నేర్పించాడా అంటారు. ఏంటిది? మీ దేవుడు మీకు ఇదే నేర్పించాడు అనేటటువంటి ప్రశ్న ప్రపంచంలో దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కడికి కూడా అప్లై అవుతుంది. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్. క్రైస్తవులకు మాత్రం అప్లై అయ్యేది కాదు కదా. అయితే వాళ్ళ దేవుడు చేర్చమని చెప్పాడా? వాళ్ళ దేవుడు చర్చిలు కూలగొట్టమని చెప్పాడా? వాళ్ళ దేవుడు చంపమని చెప్పాడా? చెప్తారా అలాగా? అదే కనుక వాస్తవం అయితే మిగిలిన వాళ్ళ దేవుళ్ళు కూడా అదే చెప్తారు. అప్పుడు సమాజం ఏమవ్వాలి? అందుకనే మసిపూసి మారేడికాయ చేసేటటువంటి మాటలు, దొంగ మాటలు విని మోసపోకూడదు ఎప్పుడు. బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని పరిశీలన చేయాలి, పరిశోధించాలి, వాక్యానుసారంగా జీవించే పరిస్థితులు అలవర్చుకోవాలి. ఇజ్రాయేల్ దేశాన్ని చూసి మిగిలినటువంటి క్రైస్తవ దేశాలన్నీ కూడా బుద్ధి తెచ్చుకుని బతకాలి. ముఖ్యంగా క్రైస్తవులు బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళకి చెప్పిన మాటలు వాళ్ళు ఎంతవరకు తీసుకోవాలో, ఎలా బ్రతకాలో వాళ్ళు బాగానే ఉన్నారు. మనవి కానటువంటి మాటలు మనం తెచ్చుకుని నెత్తినెట్టుకుని మనమేమో తన్నులు తింటున్నాం. ఇది ప్రస్తుత భారత క్రైస్తవుల యొక్క పరిస్థితి. యేసు ప్రభు చుట్టూ ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది జనసమూహాలు తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా వచ్చి ఆయన చుట్టూ నిలిచేవారట. ఎందుకు అంటే ఆయన వలన అందరికీ ఉపయోగమే తప్ప నష్టం లేదు. నష్టం చేసేవాడి దగ్గరికి వెళ్తారా అంతమంది? నష్టం చేసేవాడి దగ్గరికి వెళ్తారు అంతమంది? ఎవరు వెళ్ళరు. ఆయన వలన అందరికీ ఉపయోగమే. అది భారతదేశం అయినా, పాకిస్తాన్ అయినా, అమెరికా అయినా, ఇజ్రాయేల్ అయినా, ఏ దేశమైనా సరే ఆయన వలన అందరికీ ఉపయోగమే. ఉపయోగం కనుక అన్ని వేల మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ప్రపంచంలో సగానికి పైగా ఉన్నారండి క్రైస్తవులు. ప్రపంచంలో సగానికి పైగా ఉన్నారు క్రైస్తవులు. అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారనుకోండి, ప్రపంచం ఏమైపోవాలిక? వీళ్ళ ఫేక్ వీడియోలు ఏఐతో వాళ్ళు క్రియేట్ చేస్తే ఆ ఫేక్ వీడియోల్లో కూడా 100 రకాల తప్పులు వెతికి చూపించాం. వాళ్ళు ఏ వీడియో రిలీజ్ చేసినా సరే అంత జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. సత్యం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, వాస్తవం అనేది ఒకటే ఉంటుంది. అది మారదు ఎప్పుడును. అది నిన్నైనా, నేడైనా, రేపైనా అలాగే ఉంటుంది. కానీ అబద్ధం అయితే ఈ అబద్ధాన్ని నమ్మించడానికి ఇంకో అబద్ధం, ఈ వీడియోని నమ్మించడానికి ఇంకో వీడియో. ఎలా ఉండేవారంటే మనం ఏదైతే యూట్యూబ్లో మాట్లాడామో నెక్స్ట్ డే ఆ వీడియో వచ్చేది. నెక్స్ట్ డే అంటే ఈ రోజంతా కష్టపడి పగలో రాత్రి దాన్ని డిజైన్ చేశారని అర్థమవుతుంది కదా. ఎవడైతే పోస్ట్ పెట్టాడో ఆయన తాగుబోతు కాదు అన్నందుకు ఆయన తాగుబోతు అని చెప్పాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మందు కొనుక్కుని తాగాలిగా. ఆ వీడియోలు డిజైన్ చేశారు. కొంటే ఆయన ఫోన్ నుంచి ట్రాన్సాక్షన్ అవ్వాలి కదా. ఆయన అయితే అంటే ఆయన ఫోన్ నుంచే ట్రాన్సాక్షన్ చూపించారు. మళ్ళీ
ఆయన అయి ఉండాలి కదా అంటే మరలా ఆయన్ని కూడా డిజైన్ చేసి పెట్టారు పట్టుకొచ్చి. తాగట పేరు ఎక్కడన్నా పడ్డాడంటే పడ్డట్టుగా కూడా పెట్టారు మళ్ళీ వచ్చి. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు, అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి నమ్మించడానికి ఎన్ని అబద్ధాలైనా క్రియేట్ చేయొచ్చు. ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీతో దేనినైనా కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అది పెద్ద కష్టమేమీ కాదు. అంతెందుకు, చాలామంది పెళ్ళి ఆల్బమ్స్లో అంతకుముందు ఎప్పుడో చనిపోయినటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళు ఈ కూతురు పెళ్ళికి లేదా కొడుకు పెళ్ళికి వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా ఈరోజు వీడియోలు చేసుకోవట్లేదా? వస్తున్నాయి, రావట్లేదా? నిజమేనది? నిజంగానే ఆయన పెళ్ళికి ఉన్నాడా? లేడుగా. అంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, ఒక 5 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు జరిగినటువంటి పెళ్ళికి వచ్చి అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నట్టుగా వీడియోలు ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది ఒక వ్యక్తి తాగుతున్నట్టుగా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలాగా నటించడం పెద్ద విచిత్రం ఏముంది? ఆ వీడియోలు తయారు చేయడం ఏమైనా కష్టమా? చాలా సులువు. అయితే క్రైస్తవ్యం ఓపిక పట్టడానికి కారణం ఏంటంటే యేసుప్రభు మాత్రమే. ఇక్కడ ఇంతమంది ఆయన చుట్టూ నిలబడుతూ ఉన్నారంటే ఆయన వల్ల అందరికి ఉపయోగమే. ఒకడంటాడు ఆయన భారతదేశానికి దేవుడు కదంటాడు. వీడిని వెర్రిబాగులలో అనాలి. ఎందుకంటే దేవుడు అంటే ఒక్కో దేశానికి ఒక్కొక్కరు ఉంటారా ఏంటి? అంటే దేవుడు అంటే ఆయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రానికి ఒకరు, దేశానికి ఒకరు, జిల్లా కలెక్టర్ లాగా జిల్లాకు ఒకరు, ఎంఆర్ఓ లాగా మండలానికి ఒకరు ఉంటారా? దేవుడు అంటే అదే అర్థం. లేకపోతే మొబైల్ నెట్వర్క్స్ లాగా ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఈ మొబైల్ నెట్వర్కే పనిచేస్తుంది, వేరే దేశంలో ఇంకో మొబైల్ నెట్వర్కే పనిచేస్తుంది అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. దేవుడంటే ఒక మండలానికి, ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి, లేకపోతే ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, లేకపోతే ఒక మొబైల్ నెట్వర్క్ ఉన్నట్టుగా దేవుణ్ణి ఆలోచిస్తున్నారు. దేవుడంటే యూనివర్సల్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుడు ఇజ్రాయేలీల దేవుడట, ఆయన ఇండియాకి దేవుడు కదట. అది ఎలా సాధ్యమవుద్ది? దేవుడు అంటేనే సర్వసృష్టికర్త కదా. మళ్ళీ అందులో ఇజ్రాయేల్కి ఒకడు లేకపోతే ఇండియాకి ఒకరు ఉంటారా? అలా ఉండడానికి వీల్లేదుగా. అంటే ఎంత అజ్ఞానంలో భక్తులుగా బ్రతుకుతున్నారో ఆలోచించండి. అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు ఆరాధ్య దైవంగా యేసు ప్రభువుని పూజించడానికి కారణం ఏంటంటే ఆయన అందరివాడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ రక్షకుడు, ఆయన అందరినీ కలుగజేసినవాడు. ఆయన లేకుండా అసలు ఏది లేదుగాక లేదు. అందుకనే ఆనాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు వేలాది మంది ఆయన చుట్టూ తిరిగారు. అలా ఉన్నటువంటి సమయంలో ఈ జన సమూహాల్లో ఆయన యొద్దకు వచ్చి, ఈ జన సమూహాల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారట? కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. యేసుప్రభు వారి దగ్గర ఎవరెవరు వచ్చారట? కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదాల యొద్ద పడేశారట. ఈ వాక్యం మనకి ఎక్కడో కనబడుతుంది. ఎక్కడ? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 34 35
4 నుంచి. తత్తరిల్లు హృదయములతో ఎట్లోనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండనను చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గ్రుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేయండి 15వ అధ్యాయం. కుంటివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి? ఈ మత్తయి సువార్త నేను మాట్లాడుతూ ఒక 10వ అధ్యాయం వచ్చేసరికి ఈ విషయాలన్నీ కూడా మనకు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు నేను కూడా ఏమనుకునేవాడినంటే, మనుషులు ఎవరు స్వస్థత చేయరు కానీ దేవుడు చేయాలంటే చేస్తాడు అని. ఇక్కడ విషయం ఏంటంటే, చేయాలంటే చేయటం, మానేయాలంటే మానేయటం కాదు. అది చేయడానికి గల కారణం ఏంటి అని వెతకాలి. ఆ రోజు ఈ కార్యాలన్నీ కుంటివాడు దుబ్బి వలె గంతులు వేస్తున్నాడట, మోగవాని నాలుకేమో పాటలు పాడుతుందట, చెవిటివాడు చెవులేమో విప్పబడుతున్నాయట, కుంటివారు నడుస్తున్నారు కదా, గుడ్డి వాళ్ళకేమో కళ్ళు వస్తున్నాయి, చూపు పొందుకుంటున్నారు. ఇవన్నీ ఆ రోజు జరగడానికి గల కారణం ఏంటి? కుష్టి వ్యాధి ఎందుకు నయమైంది? చనిపోయిన వారి సహితం, కుళ్ళిపోయి పురుగులు పట్టినటువంటి ఆ బాడీలు సహితం సజీవులుగా మారడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, అవి మానవుణ్ణి కలుగు చేసిన వాడే, మానవుణ్ణి గాయపరిచిన వాడే, మానవుణ్ణి బాగు చేస్తానని జనన మరణాలు తన చేతుల్లో ఉంచుకున్నటువంటి దేవుడే మానవులకు ఉన్నటువంటి యొక్క రుగ్మతలు కూడా క్లియర్ చేసి నేనే దేవుణ్ణి నిరూపించుకోవడానికి ఇవి చేశారు అనేది మనకు అర్థమైంది. ఇది అర్థం కానటువంటి అనేక మంది ఈరోజు ఇంకా స్వస్థతల పేరట జనాలను మోసగిస్తూ ఉన్నారు. ఆ రోజు కొబ్బరి నూనె బిజినెస్ లేదు, ఈరోజు కొబ్బరి నూనె బిజినెస్లు వచ్చేసాయి. కర్చీఫుల వ్యాపారం లేదు, కర్చీఫుల వ్యాపారం వచ్చింది. అరటిపళ్ళు బిజినెస్లు వచ్చాయి, యాపిల్ పళ్ళు బిజినెస్లు వచ్చాయి. ఎందుకు ఇవన్నీ అంటే, ఇవిగో ఈ వాక్యాలు చూపిస్తారు. ఈ వాక్యాలు చూపించి ఆ రోజు ప్రభువారు చేశారు కదా, ఆ తర్వాత శిష్యులు కూడా చేశారు కదా, ఈరోజు మేము కూడా చేస్తూనే ఉన్నారు. ఇవి ఎవరిని చేయమని చెప్పలేదు ఆయన. ఈ కాలంలో ఆయన ఎవరిని చేయమని చెప్పలేదు. ఆయన చేయడానికి గల కారణం ఏంటంటే, నేనే దేవుణ్ణి అని నిరూపించుకోవడం కోసం. ఈరోజు ఆయన నిరూపించుకోవాలా ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు వారు నేనే దేవుని నిరూపించుకోవాలా? చెప్పాలి. ఈరోజు యేసు ప్రభు వారు నేనే దేవుని నిరూపించుకోవాలా? అక్కర్లా. నమ్మేవాడు నమ్ముతాడు, పోయేవాడు పోతాడు, ఇబ్బంది ఏమిలా. మనం ఎవరిని బతిమలాడి, ఎవరికి ఒత్తాసు పలికి, ఎవరినో మభ్యపెట్టి, ఎవరినో బ్రతిమలాడి దేవుని దగ్గర తీసుకురావాల్సినటువంటి పని ఏమీ లేదండి. ఎవరి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ సరిగా రాయలేదనుకోండి, ఎవరికి నష్టం? తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకా, స్కూలులకా? ఏమి నష్టంలా. వాడు ప్రయోజకుడు అవ్వాలి అని వాడికి ఉండాలి. తల్లిదండ్రుల కష్టాన్ని వాడు గుర్తించాలి, గురువుల కష్టాన్ని వాడు గుర్తించాలి. వీడికంటూ ఒక లక్ష్యం ఉండాలి. అప్పుడు వీడు ఎదుగుతాడు, లేకపోతే పోతాడు. ఎవరికి నష్టం?
రేపొద్దున్న డ్రగ్గిస్ట్ అనో శాడిస్ట్ అనో రేపిస్ట్ అనో పేపర్లో వాడి కోసం చదువుతాం. స్టేషన్లో ఉంటాడు. ఎందుకు అంటే వాడు సమాజంలో చీడ పొరుగు కనుక. భక్తి జీవితం కూడా అంతే, బలవంతం ఏమి లేదండి. ఈరోజు దేవుడు కూడా నేనే దేవుని నిరూపించుకోవాల్సిన పని ఆయనకి ఏమీ లేదు. నమ్మినోడు రక్షింపడతాడు, నమ్మకపోతే పోతాడు. ఆయనకేంటి నష్టం? ఆయనకి ఏమన్నా నష్టమా? దేవునికి ఏమన్నా నష్టమండి? దేవునికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేదు. సంఘానికి నష్టం లేదు, సంఘ కాపరికి నష్టం లేదు, ఎవరికి కూడా నష్టం లేదు. అందుకని భక్తి అనేది ఇండివిజువల్ అని చెప్పడానికి గల కారణం అదే. మనం ఎవరిని బతిమలాడి సువార్త చెప్పాల్సిన పనేం లేదండి. బ్రతిమలాడి దేవుని దగ్గరికి నడిపించాల్సిన పనేం లేదు. ఎందుకంటే నేను రక్షింపబడాలి అని వాళ్ళకు ఒక స్పృహ ఉండాలి. అంతే తప్ప ఇదిగో దేవుడు ఇక్కడ స్వస్థత చేశాడు, ఇక్కడ ప్రార్థన చేశారు, ఇక్కడ కొబ్బరి నూనె రాశారు కాబట్టి దేవుని నమ్ముకోవాలంటే అది వ్యర్థమైనటువంటి భక్తి అవుతుంది తప్ప అది సరి అయిన భక్తి కాదు. అది ఇదిగో ఇక్కడ ఇవన్నీ జరిగాయి కదా మరి అంటే జరిగాయి, జరగలేదని చెప్పలా నేను, జరిగాయి. కానీ జరగడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించాలి. ఆల్రెడీ ఒక నెల క్రితం ఒక వీడియో మాట్లాడాను స్వస్థతల గురించి. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే రమ్మని. మరి ఎందుకు ముందుకు రావట్లేదు? ఛాలెంజ్ స్వీకరించి రావాలిగా. అది బయటికి వెళ్ళింది కదా వీడియో. మనమేమి 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలన్నది కాదు. ఎవరికి తెలియదండి, మీరు చెప్పింది అనడానికి కూడా లేదు. ఆ వీడియోనే కావచ్చు, ఇవిగో ఈ సిరీస్ మాట్లాడుతున్న మన మత్తయి సువార్త 10వ అధ్యాయం తర్వాత కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఎవరు కూడా ఇదిగో నేను చేస్తానని ఎందుకు రావట్లేదు? రావాలి కదా. అంటే ఒక మాయ అనేది జరుగుతూ ఉంది క్రైస్తవ్యంలో. మభ్య పెడతా ఉన్నారు సంఘాలను. ఇక్కడ అనేక మంది వచ్చి స్వస్థత కొరకు ఆయన పాదాల దగ్గర కూర్చున్నారండి. అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి లాభమే తప్ప నష్టం లేదు, మంచే తప్ప చెడు కాదు. ఆయనను దేవుడిగా కలిగి ఉండడం కంటే ఇంకా అదృష్టం అంటూ ఇంకా ప్రపంచంలో ఇంకేమీ లేదు. శాడిస్టులకు అర్థం కాదులే ఆయన గొప్పతనం, సైకోగాళ్ళకి అర్థం కాదు. వీళ్ళందరూ యూట్యూబ్లో కూర్చుని మొరుగుతారు. ముప్పై 31 వచనం, ఆయన పాదాల యొద్ద పడవేసినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచెను. మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరచిరి. 31 వరకు టికి పెట్టుకోండి. ఇక్కడ చేసింది ఎవరు? ఈ కార్యాలన్నీ చేసింది ఎవరు? యేసువారు. ఇప్పుడు గుడ్డోళ్ళకి కళ్ళు వచ్చాయి, చెవిటోళ్ళకి చెవులు విప్పబడ్డాయి, మోగోడు మాట్లాడుతూ ఉన్నాడు, కుంటోడు నడుస్తూ ఉన్నాడు, అంగహీనులకు కూడా స్వస్థత దొరికిందట, వాళ్ళకి బాగుపడ్డారని ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహం ఏమయ్యారట? వాళ్ళు చూచి ఆశ్చర్యపడ్డారట. చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరిచారట. ఇజ్రాయేల్ దేవుడు ఎవరు? ఇజ్రాయేలీల దేవుడు ఎవరు? యెహోవా కదా. ఆ యెహోవా కదా వస్తానన్నాడు. ఎక్కడ? 35లో, యెషయా 35 మనం చదువుకున్నాం కదా. ఆయన వచ్చి తానే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతాయని మనం చదివాం. గ్రుడ్డివారు చూశారు, కుంటి వాళ్ళు నడిచారు, మోగోడు పాటలు పాడాడు, చెవిటి వాళ్ళు చెవులు విప్పబడ్డాయి అని మనం చదువుకున్నాం కదా. ఆయన వస్తాడు, తానే ఇవన్నీ చేస్తాడు.
ఆయన రక్షిస్తాడు అని మనం యెషయాలో చదువుకున్నాం కదా. అంటే ఆ యెషయాలో రాసినటువంటి మాటలు వీళ్ళకి తెలుసా? తెలుసు గనుకనే అవన్నీ జరిగినప్పుడు వీళ్ళకి ఏమర్థమైంది? ఇజ్రాయేల్ దేవుణ్ణి మహింపరిచారట. అంటే ఇజ్రాయేల్ దేవుని మహింపరచడానికి గల కారణం ఏంటి అంటే, ఇవిగో ఆయన వస్తానని చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు ఇలాగా జరుగుతాయని చెప్పారు కదా, ఇదిగో ఆయన వచ్చాడు, ఇవి జరిగాయని ఇజ్రాయేల్ దేవుని మహింపరిచారట. కొంతమందికి మాత్రమే ఆ లోతులు అర్థమయ్యాయి ఆ రోజున. కొంతమందికి మాత్రమే ఆ లోతులు అర్థమయ్యాయి ఆ రోజున. మిగిలిన వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడు అంతే. మన ఇన్ని చెప్పనివ్వండి, అందులో ఒక ముక్క రెండు ముక్కలు అర్థమవుతాయి, మిగిలినంత అర్థం కాదు. అలాగా ఆ పాత నిబంధనలో ఏ ఇజ్రాయేల్ దేవుడైతే వచ్చి ఇవన్నీ చేస్తానని చెప్పారో, ఇవన్నీ ఈరోజు ఇక్కడ జరిగినప్పుడు ఆ ఇజ్రాయేల్ దేవుణ్ణే మహింపరిచారట. అంటే వాళ్ళ జరిగినటువంటి కార్యాలన్నిటినీ చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరిచెను. ఈ వాక్యాలు చదువుతున్న యేసుక్రీస్తు దేవుడు అని ఇంకా అర్థం కావట్లేదంటే వీళ్ళని ఏం చేయలేక దేవుడు ఎలాంటి శిక్షలు వేయాలో మనకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. లేకపోతే ఆనాడు ఇజ్రాయేలీలకు ఉన్నట్టుగానే గనక కొన్ని కఠినమైన ఆజ్ఞలు గనక మనకు పెట్టుంటే బాగుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎవడు ఆయన విషయంలో నోరు పారేసుకున్నా వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి అవకాశం లేకుండా పోయిందని బాధ అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, మీరు పగ తీర్చుకుంటే అదేదో చిన్నగానే జరుగుద్ది, మళ్ళీ మీకు కలహాలు గొడవలు కేసులు ఇవన్నీ అవుతాయి, అందుకనే పగ తీర్చుకునే విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అన్నాడు. సత్యం చెప్పే బాధ్యత మీరు తీసుకోండి, సత్యం చెప్పేయండి, వదిలేసేయండి అంతే. వాడు ఏదైతే వాగుతాడో వాడు వాగుడికి నేను ఒకరోజు కొరడ పట్టుకుని వస్తా, చెమడాలు ఊల్చేస్తానని చెప్పాడు ఆయన. వీళ్ళకి భవిష్యత్ అర్థం కాక కుళ్ళు జోకులు వేస్తున్నారు స్టూడియోలో కూర్చొని. ఆయన చేతుల్లో పడటం బహుభయంకరం అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థం కావట్లా. అది అర్థమైన రోజు వాడు ఉన్నాడు, వాడు మాడి మసైపోయే రోజునే వాడికి అర్థమవుద్ది. మీలో అటువంటి సందర్భాలు వచ్చేవారు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయమందు మీ ఉన్నతమైన మాటలతో మా హృదయాలకు నాయన అవసరమైనటువంటి వాక్యాలు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడినటువంటి మీ యొక్క మాటలు మా హృదయంలో భద్రం చేసుకున్న ఆయన వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.